న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. 29 నుండి ఫిబ్రవరి 1 దాకా గుంటూరులో ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ. బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజుబాబు డిమాండ్. నిజాయితీగా పాలన చేసే ప్రజాప్రతినిధులను ఆదరించండి. టీజీ వెంకటేష్. ఒకరిని కాకుండా నలుగురిని ఫోక్సోలో ఇరికించడం అన్యాయమంటూ కలెక్టరేట్ ముందు వాల్మీకులు ఆందోళన. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వేయబోతున్న 12,717 కోట్ల విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి. సిపిఎం డిమాండ్. జనవరి 29 నుండి ఎగ్జిబిషన్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలై ఫిబ్రవరి 1 దాకా గుంటూరులో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ, జిల్లా నాయకులు తాండ్రపాడు సర్పంచ్ బాలపీర, గొందెపర్ల మాజీ సర్పంచ్ ఆంజనేయులతో కలిసి రామకృష్ణ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే రైతన్న కడుపుకు కన్నం పెట్టేలా పాలకులు విధానాలు ఉన్నాయని, రోజు రోజుకి ఆహార పంటలను మంటగలుపుతూ వాణిజ్య పంటలే కీలకమైనట్లు కార్పొరేటర్లకు అనుకూలంగా విధానాలను చేస్తున్నాయన్నారు. నూతన విత్తన చట్టం పేరుతో రైతులను నట్టింట ముంచుతున్నారని, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సమస్యలపై మరింత లోతుగా చర్చించేందుకు కాకలు తీరిన రైతు ఉద్యమ నాయకులంతా గుంటూరుకు వస్తున్నారని, గుంటూరులో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో రామాంజనేయులు, చౌరయ్య, మద్దెలెట్టి తదితరులు పాల్గొన్నారు. అట్లా ఈ 3 రోజుల పాటు, ఈ 4 రోజుల పాటు కూడా ఈ సందర్భంగా అంటే రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఎగ్జిబిషన్ అంటే రైతు ఎగ్జిబిషను, అట్లాగే సెమినార్లు, సదస్సులు, సభలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా జయప్రదం చేయడం కోసం గుంటూరు జిల్లా అట్లాగే పరిసర జిల్లాల నుంచి పల్నాడు జిల్లా కానీ లేకుంటే కృష్ణా జిల్లాలో కానీ వీళ్ళందరూ కూడా కార్యకర్తలుగా అందరూ రైతు సంఘ కార్యకర్తలు శాయశక్తుల కృషి చేస్తున్నారు. అట్లాగే ఈరోజు కూడా ఈ కరపత్రం ఏదైతే ఉందో ఆ 4 రోజుల పాటు జరిగేటువంటి కరపత్రాన్ని కూడా ఇక్కడ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కరపత్రాన్ని కూడా మేము రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ కరపత్రంలో కూడా అన్ని పొందుపరచబడిన జరిగినాయి. 4 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏ రోజున ఏ సభలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా అనేటువంటి విషయాన్ని కూడా ఎవరెవరు హాజరవుతున్నారు అనేటువంటిది కూడా ఈ కరపత్రంలో పొందుపరచడం జరిగింది. ప్రధానంగా రైతు రంగంలో నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, రైతు ఉద్యమంలో కాకలు తీరినటువంటి వాళ్ళు ఈ సందర్భంగా ఈ సభలలో సెమినార్లలో పాల్గొంటున్నారు. అట్లాగే ఈ ఆచార్య ఎన్జీ రంగ వైస్ ఛాన్సలరు, అట్లాగే ప్రొఫెసర్లు, అట్లాగే ఆల్ ఇండియా అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజయకృష్ణన్ గారు, అదేవిధంగా అశోక్ తావలే గారు, ఇట్లాంటి ఉద్దండులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి చర్చ ఏదైతే ఆ రోజు 2014లో బీజేపీ గవర్నమెంట్ C2+50% మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. అంటే మనకు C2+50% అంటే మొత్తం అన్ని ఖర్చులన్నీ పోను, అంటే మన రైతులకు జరిగేటువంటి గిట్టుబాటు ధర ఏదైతే ఉందో 50% అదనంగా పెట్టుబడి, సుమారుగా ఇప్పుడు ఉల్లి పంటకు మనం పెట్టుబడి సుమారుగా ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు రైతు, అదనంగా 50% అంటే ₹1,50,000 వచ్చేటట్ల ప్రభుత్వం మద్దతు ధర ఇస్తామని చెప్పారు. నిజంగా అన్ని రకాల పంటలకు కూడా ఈరోజు టమాటా రైతులకైతేనేమి, లేకుంటే మొక్కజొన్న రైతులకైతేనేమి, లేదంటే పత్తి రైతులకైతేనేమి, ఇట్లాంటి రైతులకందరికీ కూడా C2+50% కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అని తర్వాత మేము ఈ C2+50% అమలు జరపలేమని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం అనేటువంటి జరిగింది.
ఇది నిట్ట నిలువున రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇట్లాంటి విషయాలపైన కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన రైతులకు 2002లో రైతులకు రెట్టింపు ఆదాయం. బ్యాంక్ ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్ చేశారు. గత సంవత్సరం మార్చిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం బ్యాంకు యాజమాన్యం ప్రతి శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఎండి అంజిబాబు అన్నారు. సమ్మెలో భాగంగా కర్నూలు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర జరిగిన ఆందోళన కార్యక్రమానికి అంజిబాబు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసుకున్న ఒప్పందాలను అమలు చేసుకోవడం కోసం సమ్మెలు చేయాల్సిన దురదృష్టకరమైన పరిస్థితులు దాపరించాయన్నారు. బ్యాంకు యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 5 రోజులు పని దినాలు ఉంటే ప్రతిరోజు అదనంగా 40 నిమిషాలు పని చేయడానికి ఉద్యోగ సంఘాలు ఒప్పుకున్నప్పటికీ ఒప్పందాన్ని అమలు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయడం అంటే ప్రాక్టికల్గా అది గంట పైనే అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చాయన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, అందుకు అందరం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిఐసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు రఘుబాబు, ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సునియా కుమార్, ఎల్ఐసి యూనియన్ నాయకులు రమేష్, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి రామరాజు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి హనుమంత్ రెడ్డి, సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్, సిఐటియు న్యూ సిటీ అధ్యక్షులు నాగేష్ తదితరులు పాల్గొని బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావం తెలియజేశారు. ఆందోళన చేయడానికి సిద్ధంగా ఎందుకని మన సంస్థలను కాపాడుకోవడం కోసం మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మన వర్కింగ్ డేస్ మాత్రం ఆ రకంగా ఒప్పందం ప్రకారం కట్టడం లేదు. అది చాలా దుర్మార్గమైంది. అందుకని సిఐటియు ఈ ఒప్పందంలోనే ఉంది, రోజుకు 40 నిమిషాలు ఎక్కువ పనిచేస్తాము అని చెప్పి చేసింది. అంటే ఇది 5 రోజుల పని దినాల్లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ లేకుండా ఇంతకాలం వాళ్ళు కాలయాపన చేస్తూ ఈరోజు సమ్మెకు వాళ్ళు ప్రధాన కారణమయ్యారు. అయితే దాదాపు 8 లక్షల, అంటే దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈరోజు 2 లక్షల మంది రిటైర్ అయిపోతే 8 లక్షల మంది మీద ఈ పనిభారం పడి, ఈ పనిభారంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము మాకు ఖచ్చితంగా ఈ 5 రోజులు అనేది పెడితే మాకు బాగుంటుంది అని చెప్పి మేము అడగడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మీ డిమాండ్ చాలా ఖచ్చితంగా మంచిదే, మేము డిమాండ్ తీరుస్తాము అని చెప్పి ఒకవైపున చెప్తూ ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు డిమాండ్ అనేది తీర్చకుండా ఇంతకాలం కాలయాపన చేశారు. 22, 23వ తారీఖున నిన్న జరిగిన చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీ దగ్గర మీ బ్యాంక్ యూనియన్లు, తర్వాత ఐబీఏ చైర్మన్లు, తర్వాత బ్యాంకుల యాజమాన్యాలు, తర్వాత యూనియన్లు కలిసి మాట్లాడుతున్నప్పుడు ఫైనాన్షియల్ విషయానికి సంబంధించిన సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎట్లాంటి హామీ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజున మేము సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలంతా గమనించవలసింది ఏంటంటే బ్యాంకుల్లో ఉద్యోగాలు జీతాల కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనే చాలామంది అపోహం ఉంటుంది. ఇక్కడ జీతభత్యాల కోసం మేము చేయడం లేదు, కేవలము మా పనిభారాన్ని సర్వీస్ కండిషన్స్ కోసం చేస్తున్నాం. పనిభారం ఎక్కువైపోయి కూర్చున్న చోటే చాలామంది ఉద్యోగులు చనిపోవడం జరుగుతుంది. దీనికి రిక్రూట్మెంట్ చేయండి అంటే మీకు డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి, ఏటీఎంలు ఉన్నాయి, క్యాష్ మిషన్స్ ఉన్నాయి, తర్వాత నెట్ బ్యాంకింగ్ ఉంది, మొబైల్ బ్యాంక్ ఉంది అన్నప్పుడు ఎందుకంటే బ్యాంకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పి ఒకవైపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు చెప్తూ, ఇప్పుడేమో బ్యాంకింగ్ మూసేస్తే 4 రోజులు మూసేస్తే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది, బ్యాంకింగ్ రంగం అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ప్రజలంతా ఇబ్బంది పడతారని చెప్పి ఈ రోజున కుంటి సాకులు చెప్తున్నారు. కాబట్టి ఇది మేము చేస్తున్న న్యాయమైన డిమాండ్ని 5 రోజుల పని దినాలు ఖచ్చితంగా రావాలి. దానికి ఆల్రెడీ మీరు ఒప్పుకున్నారు, ఐబీఏ ఒప్పుకుంది, గవర్నమెంట్ అప్రూవ్ చేయకుంది. ఎందుకు దీనికి చేయకుంది? దీని వెనక ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారా, లేదా రాజకీయ నాయకులు ఉన్నారా? ఎవరున్నాయో మాకు తెలియదు. కాకపోతే ఈ డిమాండ్ సాధించేంత వరకు మా ఫైట్ అనేది ఆగదు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో దీనికోసము 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇండిపెండెంట్ స్ట్రైక్లో పోవడానికి కూడా మా నాయకులు ఇస్తే ఆ పిలుపు మేరకు మేము నడుచుకుంటామని తెలియజేస్తూ, నా పేరు నాగరాజు. నిజాయితీగా పాలన చేసే ప్రజాప్రతినిధులను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నేషనల్ ఎలక్ట్రీషియన్ దినోత్సవ వేడుకలు కర్నూలులోని అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్లు విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల సహకారంతో మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లాలో పరిశ్రమలు తీసుకుని వస్తున్నారని తెలిపారు. కర్నూలులో ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నానని తెలిపారు. ఎలక్ట్రీషియన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పాల్రాజ్ కోరారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఈ డెవలప్మెంట్ అయ్యే ప్రాంతంలో చాలా ముఖ్యం. సేఫ్టీ అనేది కూడా చాలా ముఖ్యం. దీని ఇంపార్టెన్స్ మీకు తప్ప ఎవరికి తెలియదు. మీరు లేకపోతే వెలిగేలేదు ఈ ప్రాంతాల్లో. మీరు వెలుగుచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఇంటిలో మీరు వెలుగు. మాకు ఇంటి బయట ఉంటే కనపడే సూర్యుడు, ఇంటి లోపల ఉంటే మీరు ఇచ్చిన సూర్యుడు. చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. భరత్ శరవేగంగా చరిత్రలో లేని విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నాడు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆపర్చునిటీ ఇస్తున్నారు. సర్వేగంగా ముందుకు తీసుకోబోతున్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అక్కడ ఉండే పెద్ద నాయకులు ఆపర్చునిటీ ఇస్తేనే మనం సక్సెస్ఫుల్ చేయగలము. మనం ఎంత సక్సెస్ఫుల్ చేయాలంటే కూడా పెద్ద నాయకులు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. హానెస్ట్ గా, నిజాయితీగా ముందుకు తీసుకోబోతున్నారు. గంటలో అక్కడంతా ఫ్యాక్షన్ లీడర్ల నుంచి బలి నుంచి గత 30-40 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చాను. నాకు సంబంధం ఉండని ఉండకపోతే అయినా చాలా ల్యాండ్ ఖర్చు అయింది అక్కడ. స్టిల్ మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చేదానికి అవకాశం ఉన్నంత వరకు ల్యాండ్స్ ఉన్నాయని, అలాగే ఇక్కడ చాలా కాలేజెస్ లో అంతా వచ్చేదానికి ముందుకు తీసుకుపోవడం జరిగింది. నిజాయితీగా, ఆనెస్ట్ గా, ఫ్రాక్షన్స్ నడకుండా రాజపరిపాలన అనేది చాలా కష్టమైంది. వాల్మీకి జాతికి చెందిన వారిపై అన్యాయంగా ఫోక్సో కేసులు నమోదు చేస్తున్నారంటూ గూడూరు మండల వాల్మీకి సంఘాల నేతలు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కొన్ని రాజకీయ నాయకులు కుల రాజకీయాల కోసం తమ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశంలో ఒకరిపై ఫోక్సో కేసును పెట్టి జైలుకు పంపారని, అనవసరంగా మరో 4గురిపై ఫోక్సో కేసులు పెట్టించడం అన్యాయమన్నారు. నమోదైన కేసులను సమీక్షించి నిర్దోషులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో పలువురు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేసులు పెట్టాలా, ఆల్రెడీ తప్పు చేసిన వాడిని రిమాండ్ పంపించడం జరిగింది. తప్పులు వాల్మీకి పెద్దలు కానీ మేము వేరే కాదు, పూర్వలను మిగతా వాళ్ళను మేమంతా బీసీలమే. మమ్మల్ని విడగొట్టడానికి ఎవరు నాయకులు ఆడుతున్న డ్రామాలు దయచేసినప్పుడు మాత్రం ఎవరు ముందుకు రాకపోతే అది చాలా బాధాకరమైన విషయం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడికి వచ్చి మైక్ ఎంగేజ్మెంట్ అయింది సార్. వాడంటే ఇష్టం లేదు, నాకు నువ్వే ఇష్టము, నీతోటే నేను కలిసి బతుకుతాని, ఆ అబ్బాయిని సుల్లబల్ల చెప్పి నువ్వు రాకుంటే నేను మంది తాగి సస్తా అని, నా ముఖం నువ్వు చూడలేవని, నిన్ను నమ్ముకొని నేను ఉండాను, నువ్వే నాకు ఇష్టమని
అబ్బాయిని కర్నూలు పోయినోని తొలుకొని వచ్చి నేను నాకు తోడు నువ్వు నాకు తోడని ఆ పిల్లోని నమ్మించి పని పోయిన పిల్లోని తొలకొచ్చి ఊర్లోకి తొలుకొని వచ్చి అమ్మాయి చేనిపోయే పోతా దారిలో దాపెట్టుకొని పిల్లోనప్పటి పోయింది. ఇది నిజం సార్. ఆ పిల్లోని అన్ని నమ్మించి తొలుకొని పోయింది. ఇప్పుడు మళ్ళా పట్టుకొచ్చిన తర్వాత నేను జీపులో అడిగినా సార్, పాప నీది మైనర్ లేదు, నువ్వు మీ ఇంటికి పోతావు, మా పిల్లోడు మా ఇంటికి వస్తాడంటే నేను మా ఇంటికి ఫోన్ అంటే నేను మీ కాడే ఉంటా, లేదంటే హాస్టల్లో ఉంటా, నాకు ఏజ్ వచ్చే వరకు నేను ఆయననే పెళ్లి చేసుకుంటా, నేను మా ఇంటికి ఫోను అనింది. తాళి కట్టినది తీయంటే నేను తీయను, నాకు ఆయననే సొంతము, నేను తీయను అనింది సార్. తాళబొట్టు కట్టించుకునింది. ఫోటోలు ఉన్నాయి సార్, ఇద్దరు ఫోటోలు దిగినారు. ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్ కి పట్టించిన తర్వాత అమ్మాయి చుట్టూ వాళ్ళ వాళ్ళందరూ చుట్టుకొని ఇప్పుడే దొరికినారు వాళ్ళు కురువళ్ళు బాయళ్ళు. ఇప్పుడే వాళ్ళని ఒత్తిడి పెట్టాలని అందరూ మాట్లాడుకొని కురువ సంఘం తర్వాత డబ్బులు ఎత్తుకొని అందరూ పట్టెత్తుకొని మా పిల్లోని ఇరికియాలని మా పిల్లల్ని మా సంసారాలని ఇట్లా నాశనం చేస్తున్నారు సార్. నీ పేరు చెప్పు. నేను హరికృష్ణ వాళ్ళ అమ్మని సార్. కొన్నకల్ గ్రామం చాలా చిన్న విలేజ్. అందులో కురువ వాల్మీకి సోదరులు అన్నదమ్ముల మాదిరి చాలా సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నారు. ఒక అబ్బాయి పొరపాటు చేసినాడని రిమాండ్కు తరలించడం జరిగింది. ఏకంగా ఎటువంటి పంచాయతీలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆలోచించకుండా ఫోక్సో చట్టం అమలు చేసినారు. అయినా కూడా మేము బాధపడతలేము. కానీ ఆ పిల్లవానికి సహకరించినారని మళ్ళొక నలుగురిని వాళ్ళని కూడా అదే చట్టంలో ఇరికించాలని చూడడం చాలా మంచి పద్ధతి కాదది. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూడా దయచేసి మాట్లాడుకోండి. ఏం జరిగింది, ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, మైనర్ విషయంలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరిది ఏ తప్పు జరిగినా ఈ రోజు బయలైనది మాత్రం ఆ కుటుంబమే. మీరు స్టేట్మెంట్ ఇస్తూ అన్నారు పొలానికి పోతుంటే మా బాబాను ఇట్లా చేసినారని, అంత దుర్మార్గులు అయితే కాదు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేయబోతున్న 12,712 కోట్ల విద్యుత్ బాధుడును ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని దిన్నదేవరపాడు వద్ద ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు సిపిఎం పార్టీ బృందం వెళ్లి తమ అభ్యంతరాన్ని తెలియజేయడంతో పాటు నియంత్రణ మండలి చైర్మన్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. 2019 నుంచి 24 సంవత్సరాలలో వినియోగించుకున్న విద్యుత్పై మళ్లీ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 12,717 కోట్లు భారాలు ప్రతిపాదన పొందుపరిచారని, 2022 నుంచి 2023 సంవత్సరాలకు సంబంధించి ఇప్పటికే 15,485 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలు మోపి వసూలు చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 32,000 కోట్ల భారం వేస్తే నీటి కూటమి పాలనలోనే సంవత్సర కాలంలోనే 30,000 కోట్ల భారం వేయడం దుర్మార్గమన్నారు. ప్రజలపై పడే ఈ అదనపు భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, నాయకులు రోషయ్య పాల్గొన్నారు. This can be charged. I mean, to that extent, even the industry is not making profit to that extent, and this is really causing a very, very difficult. అది ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అంటే సెక్యూ ఒప్పందం చాలా రోజులు డిమాండ్ చేస్తున్నాము. సెక్యూ ఒప్పందం కూడా రద్దు చేసుకోవాలి. ఈ సెక్యూ ఒప్పందం నుంచి మనం రాజకీయాలు మాట్లాడుకుంటే ఇది అవినీతి జరిగింది అని చెప్పి అమెరికాలోనే పెద్ద ప్రాపగాండా. దాన్ని గుర్తుపెట్టి కూడా దాన్ని రద్దు చేయలేకపోతున్నాం. గత ప్రభుత్వము దాదాపు 30,000 కోట్ల రూపాయలు భారం చేసింది. ప్రస్తుత గవర్నమెంట్ కూడా మళ్ళా ఇప్పుడు ఇంకో 30,000 కోట్లు. అంటే ప్రతిసారి ఏదో ఒక పేరు మీద ఏది ఇంధనపు సర్ఛార్జీలను, లేకపోతే 2019-24 అప్పుడు ఎక్కువ రేటు కరెంటు విన్నామని చెప్పి రకరకాల పేరు మీద ప్రజలపైన భారాలు మోపుతున్నట్లు. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలనేది మా డిమాండ్. స్మార్ట్ మీటర్లు కూడా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతున్నాం. ఆ స్మార్ట్ మీటర్లు కూడా ఏదో మనం డిమాండ్ చేసాం కాబట్టి బలవంతంగా పెట్టడం లేదు, కానీ కొద్దిగా పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఆ స్మార్ట్ మీటర్ కూడా వ్యతిరేకిస్తుంది. స్మార్ట్ మీటర్లు అనేవి అమలు జరిగినట్టయితే రానున్న కాలంలోన ప్రజలకి చాలా భారం అయిపోయింది. వాటికి ప్రభుత్వాలు కానీ లేకుంటే పాలకులు ఎట్లున్నారంటే ప్రజల యొక్క అవసరాలని సొమ్ము చేసుకుంటారు. ఇప్పుడు విద్యుత్ అనేది అత్యవసరం. అది విద్యుత్ లేకపోతే ఎవరు ఉండలేరు. కాబట్టి ఆ విద్యుత్ పైన భారాలు వేసినా ఏ రకమైన భారాలు వేసినా
ఎవరు పట్టించుకోరు. ఖచ్చితంగా విద్యుత్ బిల్లులు కట్టాలి, విద్యుత్ బిల్లులు కట్టకపోతే ఇబ్బందులు పడతారని చెప్పి చెప్తున్నా అదే పరంగా బాగా చేస్తున్నారు. కాబట్టి మనం స్మార్ట్ మీటర్ మళ్ళీ ఒకసారి మనం వ్యతిరేకిస్తున్నాం. స్మార్ట్ మీటర్ని పెట్టకూడదు, చెక్కి ఒప్పందాన్ని రద్దు చేయాలా, 12,717 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలా. అట్లే రకరకాలుగా ఏదైనా ప్రజలపైన బాగా చేస్తున్నారో అన్నింటిలో కూడా రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరానికి రైల్వే సౌకర్యాలు కల్పించడం కోసం రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. కర్నూలు నగరానికి రైల్వే సౌకర్యాలు కల్పించడం కోసం 2026 నుంచి 27 బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ హెచ్చరించారు. జనవరి 25వ తేదీన కర్నూలు నగర రైల్వే సౌకర్యం కోసం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించుకున్న ప్రకారం ఈ రోజు స్టేషన్ మేనేజర్ కి వినతి పత్రం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు కలిసి ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో గౌస్ దేశాయ్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు నగరం నుండి రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి వెళ్లడానికి ఒక్క ట్రైన్ కూడా లేదంటేనే కర్నూలు నగరం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఈ ప్రాంతం నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ ఇలాంటి చిత్తశుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఆయన విమర్శించారు. 2015 నుండి ఇప్పటి వరకు కర్నూలు నగరం నుండి అమరావతికి వెళ్లడానికి కనీసం ఒక ట్రైన్ అయినా నడపండని అనేక సార్లు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పాలకులకు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉందని ఆయన విమర్శించారు. అందుకోసమే వివిధ రాజకీయ పార్టీలు వర్తక వాణిజ్య ప్రజా సంఘాల నాయకులతో కలిసి పోరాటాలను ఉధృతం చేయాలని భావించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖర్, సిపిఐ నగర నాయకులు మహేష్, కాంగ్రెస్ నాయకులు బతుకన్న మాట్లాడారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జమాతే ఇస్లాం ఏ హిందూ జిల్లా నాయకులు మునీర్ అహ్మద్, అబ్దుల్ రహీం, అవాజ్ నగర కార్యదర్శి షరీఫ్, నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు. విషయాన్ని ముందు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఆ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి వెళ్ళాలంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ట్రైన్ సౌకర్యం లేని ఏకైక జిల్లా కర్నూలు జిల్లా ఈ రాష్ట్రం అనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. గతంలో అలాగనే ఉంది. హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్ ఒక డైరెక్ట్ ట్రైన్ లేదు. గతంలో వామపక్ష పార్టీలు అలాగే కర్నూలు నగర ప్రజల యొక్క సహకారంతో దాదాపు 10 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఒక 20 కేసులు మా పైన వేసిన తర్వాత 2013లో ఇంటర్సిటీ వచ్చింది. అప్పుడు సిటీగా కూడా కర్నూలు నగరం మారింది. కానీ ఇంటర్సిటీ వచ్చింది, రాష్ట్రం విడిపోయింది, మళ్ళీ పాత కష్టాలు కర్నూలు నగర ప్రజలకు వచ్చాయి. మేము 2014 నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యులు కోరుతా ఉన్నాం, అయ్యా కర్నూలు నగరం నుండి విజయవాడకు ఒక ఇంటర్సిటీ నడపండి. అలాగే కాచిగూడ నుంచి గుంటూరుకు పోయేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని విజయవాడ వరకు పొడిగించండి, పెద్ద కష్టం కాదు. అలాగే గతంలో మచిలీపట్నం ట్రైన్ ఇక్కడి నుంచి వెళ్ళేది, ఆ మచిలీపట్నం ట్రైన్ రద్దు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు కర్నూలు నగరం నుంచి నడపట్లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందుకోసం అది పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. అలాగే కర్నూలు నగరంలో వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడే ఉంది చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవాళ్ళు కర్నూలు నగరంలో ఉన్నారు. ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళాలన్నా, సూరత్కి వెళ్ళాలన్నా, విశాఖపట్నంకి వెళ్ళాలన్నా మనకు ఎటువంటి సౌకర్యాలు లేవు. మేము కోరుతున్నాం, మహబూబ్నగర్లో ఒక ట్రైన్ ఆగింది, మా సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది. రైల్వే స్టేషన్ ఉంటుంది బాబు, ఆ రైల్వే స్టేషన్ లో వాళ్ళు నిద్రపోయే బదులు కర్నూలు నగరం రైల్వే స్టేషన్ నిద్ర కూర్చండి. ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి కర్నూలు నగర ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ తీర్మానంలో కోరడం జరిగింది. అదే కాదు, నాంపల్లి స్టేషన్ లో బాంబేకి వెళ్ళే ట్రైన్ ఉంది, అది ఆ ట్రైన్ 3 గంటలకు అక్కడ బయలుదేరుతుంది, ఇక్కడ 5 గంటలు బయలుదేరేలాగా చేయండి. కర్నూలు నగరంలోని ప్రసిద్ధి సూర్యనారాయణ దేవాలయంలో సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గత 4 రోజులుగా కొనసాగుతున్న సూర్యనారాయణ స్వామి 7వ ఆరాధన మహోత్సవాలు కళ్యాణోత్సవంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో వేడుకలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించగా వేలాది మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో గత 3 రోజుల నుంచి సూర్యదేవాలయం 7వ వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. నిన్న రథసప్తమి సందర్భంగా సూర్యదేవాలయంలో విశేషంగా భక్తులు వచ్చి కనీసం ఒక 40,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు స్వామి సూర్యనారాయణ స్వామిని. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదం ఏర్పాట్లు కూడా జరిగినవి. ఈ రోజు సూర్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణ కార్యక్రమం కూడా విశేషంగా భక్తులు చాలా మంది వచ్చి కళ్యాణ కార్యక్రమం తిలకించున్నారు. వారందరికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది రేపటితో మా కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. 7వ వార్షికోత్సవంగా స్వామీజీ వారు నిన్న అందరికీ సూర్యనారాయణ ప్రత్యక్ష పూజ చేసి అభిషేకములు చేసి వారందరికీ తీర్థ ప్రసాదం స్వామీజీ గారు స్వయంగా ఇచ్చినారు. ఈ కార్యక్రమం చేసిన భక్తులందరికీ సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జౌహరపురం సర్వే నెంబర్ 68/2A1 భూమి తమ వంశపారంపర్య ఆస్తిని కర్నూలుకి చెందిన జైపాల్ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఈ సందర్భంగా వారు నిరసన తెలిపారు. అయితే 2004లో పెద్ద స్వామి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని హక్కులు చెబుతూ వేధిస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం అతని కుమారుడు మహేంద్రతో పాటు మరికొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని న్యాయం చేయాలని కోరారు. రావాలి కనీసం 10 మంది ఉండాలి కదా. ఓట్ లీగల్గా ఇచ్చినా కూడా ఫిజికల్గా వీళ్ళే ఉండండి ఆ విధంగా లేదు. పేపర్లు ఇవ్వండి బేరం పెట్టిస్తాం. ఫిజికల్గా వీళ్ళే పొజిషన్ ఉన్నారు. పార్టీ ఎన్ని ఎకరాలు కాంగ్రెస్ కాకపోతే అన్ని పంచాయతీలు ఉన్నాయి కాబట్టి చూసుకొని చెప్పండి రేట్లనా మాకు జోరాపురం సర్వే నంబర్ 68/2A1B. ఇది మా పెద్దల నుంచి 1947 నుంచి రికార్డు వస్తూ ఉంది. మధ్యలో ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని పెద్ద స్వామి వాళ్ళు దాంట్లోకి వస్తున్నారు. మేము ఎన్నిసార్లు వచ్చినా పెద్ద స్వామి వాళ్ళు దాంట్లోకి వస్తున్నారు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని. దాని ద్వారా మేము కోర్టుకి వెళ్తే వాళ్ళు ఓడిపోయినా కూడా పదే వస్తున్నారు. కేసులైనా వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళకి న్యాయం లేదని వాళ్ళు మా మీద కావాలని ఇతండవాదన చేస్తూ భూమి మీదకి వచ్చి మమ్మల్ని దుర్భాషలు ఆడుతున్నారు, కొట్లాడుతున్నారు. ఎన్ని చేసినా వాళ్ళు మాకు డబ్బులు ఇస్తే తప్ప మేము పోమని మమ్మల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళు ఓడిపోయినా కూడా మరి కోర్టు ద్వారా రాండి అంటే వాళ్ళు వినడం లేదు. ఫిజికల్ గా వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తూ డబ్బులకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కోర్టు ద్వారా మాకు ఫేవర్ గా వచ్చింది. కోర్టు కాపీ కూడా మేమే చూస్తున్నాం. ప్రతి విషయంలో ఆఫీస్లో కానీ కోర్టులో కానీ మాకు ఫేవర్గా వస్తుంది. కేసులు అయినాయి. ఈ కేసుల విషయంలో మేము పదే మళ్ళీ స్టేషన్ పోయినా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు పదే మా మీద ఫిజికల్గా వచ్చి హరాస్మెంట్ చేస్తున్నారు. దీని మీద రామస్వామి అనే వ్యక్తి వెనకుండి నడిపిస్తున్నాడు. ఆయన మీడియా అని చెప్తున్నారు కానీ మీడియా కాదు. రామస్వామి అనే వ్యక్తి కబ్జా చేయలేదు. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారు. భూమిలో మేమే ఉన్నాము. ఆ ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా మొత్తం తిప్పుతున్నాడు. కానీ కోర్టులో మేము పోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయినా కూడా ఆ డాక్యుమెంట్ పక్కన పడేసి ఫిజికల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 29 నుండి ఫిబ్రవరి 1 దాకా గుంటూరులో ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజుబాబు డిమాండ్. నిజాయితీగా పాలన చేసే ప్రజాప్రతినిధులను ఆదరించండి. టీజీ వెంకటేష్.
ఒకరిని కాకుండా నలుగురిని ఫోక్సోలో ఇరికించడం అన్యాయమంటూ కలెక్టరేట్ ముందు వాల్మీకులు ఆందోళన. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వేయబోతున్న 12,717 కోట్ల విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి సిపిఎం డిమాండ్.